చేసినప్పుడు, విరిగిన హృదయముతో నీ సన్నిధికి వచ్చి వేడుకున్నప్పుడు, విరిగిన హృదయముతో నాయన నీ సన్నిధిలో ప్రార్థననే బలర్పించినప్పుడు నీవు నా ప్రార్థనను వింటావు కానీ నా ప్రార్థనను త్రోసివేసే దేవుడవు కాదు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రార్థన వినే దేవుడు, ప్రార్థన వింటాడు, ఆయన ప్రార్థనకు జవాబిస్తాడు. ఆయన పేరే ప్రార్థన ఆలకించే దేవుడంట. దేవుని బిడ్డలారా, యెషయా ప్రవక్త 57వ అధ్యాయం 17వ వాక్యాన్ని రాస్తూ యెషయా గ్రంథం 57:17లో ఒక చక్కని మాట రాస్తున్నాడు. మహాగణుడును, మహోన్నతుడును, పరిశుద్ధుడును, నిత్య నివాసినైన వాడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములలో నివసించువాడను, అయినను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును, వినయము గల వారి యొద్దను, దీన మనసు గల వారి యొద్దను నివసించుచున్నాను. యెషయా చెబుతున్న మాట ఏం తెలిసిన? మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసినై ఉన్నవాడు ఇలా కూడా సెలవిస్తూ ఉన్నాడంట. ఏమని సెలవిస్తున్నాడు తెలుసా? నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములలో నివసించే దేవుడను. ఉత్తర దిక్కున సభాపర్వతం మీద సింహాసనాసీనుడై ఆయన కూర్చొని ఉంటే కోటాను కోట్ల దేవదూతలంట పరిశుద్ధుడు, 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 పరిశుద్ధుడని ఆయనను గాన ప్రతి గానలతో స్తుతిస్తూ ఆరాధిస్తూ కనపరుస్తున్నటువంటి ఆ మహాదేవుడు చెబుతున్నాడు, మహోన్నతమైన పరిశుద్ధ స్థలములలో నివసించువాడను, నివసించువాడను, అయినను నివసించే దేవుణ్ణి అయినప్పటికీ ఆయన అంటున్నాడు, వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును, వినయము గల వారి యొద్దను, దీన మనసు గల వారి యొద్దను నివసించుచున్నాను. దేవునికి స్తోత్రం చెప్పు గట్టిగా, దేవునికి గట్టిగా స్తోత్రం చెప్పు.